ఆర్గాన్ డొనేషన్పై ఏడాదికి అవగాహన పెరుగుతోందన్నారు జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి స్పందన. చాలా మంది బ్రెయిన్ డెత్ చనిపోతున్నారు కానీ మనకు తెలియట్లేదు. హ్మ్. డాక్టర్స్ కూడా పలానా బ్రెయిన్ డెత్ అయిందని అని ఐడెంటిఫై చేయలేకున్నారు. సో అది ప్రమోట్ చేయాలని 2010లో మనకు ఒక జీవన్ దాన్ అనే జియో అనేది తేవడం జరిగింది. ఈ కెరీర్‌లో మీకు ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయిన ఏదైనా కేస్ ఉందా? కానీ మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే ఒక చిన్న అమ్మాయి అంటే 10th క్లాస్ చదువుతూ ఉంది. లైక్ షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ 10th ఎగ్జామినేషన్. ఇంకా రేపు ఎగ్జామ్ వెళ్ళాలి అమ్మాయి. నైట్ సమ్హౌ షీ వాస్ లైక్ మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలిసింది, టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అండ్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ అమ్మాయి ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకొని షీ ట్రై టు సఫోకేట్ హెర్సెల్ఫ్. అమ్మాయి బ్రెయిన్ డెత్ అయింది. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ అదే అంటే ఇట్స్ సైలెంట్ కిల్లర్. బట్ ఏ స్టేజ్ అంతవరకు మాకు అది తెలియదు అసలు. ఆల్మోస్ట్ ఒక 80% డ్యామేజ్ చేస్తే కానీ బయట తెలియదు అనమాట. డౌట్ ఏంటంటే ఒక కిడ్నీతోని సర్వైవ్ అవ్వచ్చా? స్కాన్ చేస్తే ఒకే కిడ్నీ ఉంటుంది. సో అది పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంటుంది. బట్ దే లీవ్ వితౌట్ బీయింగ్ నోన్ దట్ ఒక కిడ్నీ ఉందని చెప్పేసి మా డోనర్స్ నుంచి ఒక కిడ్నీ తీసుకుని డోనర్ ఏంటంటే ఇప్పుడు యూఎస్లో చూస్తే కనుక వెస్టర్న్ కంట్రీస్ చూస్తే ఆర్గన్ ప్రెస్ చేసే లీగల్ డాక్యుమెంట్. సో ఎప్పుడైతే ఆర్గన్ ప్రెస్ చేస్తారో హాస్పిటల్లో దే సీ దట్ పేషెంట్ హ్యాస్ ప్లెడ్జ్ ఫర్ ద ఆర్గన్స్, దే డి నాట్ ఆస్క్ ది ఫ్యామిలీ మెంబర్స్. అండ్ Like దేర్ ఇస్ ఎ మిత్ బియర్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ పోతాయి అనే. ఆ బియర్ ఈజ్ డైరోసిస్. డైటిక్ అంటే ఎక్కువ వాటర్ పుష్ చేస్తుంది యూరిన్ ద్వారా. సో Okay. దాని వల్ల చిన్న చిన్న స్టోన్స్ ఉంటే అయిపోతాయి కదా, బట్ దిస్ నాట్ టేక్ ఇట్ యాజ్ అ ట్రీట్మెంట్ అనమాట. యాక్చువల్లీ నిమ్స్ ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక మనం 166 ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. నోవర్ ఇన్ ది కంట్రీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డస్ సో మెనీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. ముఖ్యంగా తెలంగాణలో మాత్రం గవర్నమెంట్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్స్ ఎనీ ఆఫ్ ది కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా ఎక్కువ జరుగుతుంది.